మనకి విజయవాడలో మంచినీటి సరఫరా విషయం ఏదైతే ఉందో సో ఇది నరేంద్ర మోడీ గారి మనసును కూడా గెలుచుకుందనే చెప్పాలి. సో మరి రీసెంట్గా చూసుకుంటే మన్ కీ బాత్లో కూడా దీని గురించి ప్రస్తావించారు. అయితే మరి దీని గురించి కనుక ఒకసారి మనం చూస్తే బెజవాడ నగరంలో మంచినీటి నిర్వహణ తీరు దేశ ప్రధాని మనసును గెలుచుకుంది. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ విజయవాడలో నీటి నిర్వహణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం నగరానికి గర్వకారణంగా నిలిచింది. 16 లక్షల మంది జనాభా కలిగిన నగరానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సురక్షితమైన మంచినీటి అందిస్తున్నారు. నీరు వృధా కాకుండా సమర్థవంతమైన స్కాడా వంటి అత్యాధునిక సాంకేతిక విధానాన్ని కూడా కార్పొరేషన్ అనుసరిస్తుంది. వాటర్ ఆడిటింగ్ జరుపుతూ ముఖ్య నిర్ణయాలను తీసుకుంటున్నారు. మరి నాణ్యమైన నీటి కోసం అధునాతన ల్యాబ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నాణ్యతతో కూడిన నీటిని ప్రతిరోజు అందిస్తున్నారని చెప్పాలి. సో దాంతోపాటు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి నగరంలో చూసుకుంటే 30% మంది ప్రజలు కొండ ప్రాంతాలపైన నివసిస్తున్నారు. మరి కొండ ప్రాంతాలకు మంచినీటిని అందించడం అనేది ఎంత కష్టం అనేది కూడా మీ అందరూ తెలుసు. అయితే అయినప్పటికీ కూడా మరి కార్పొరేషన్ నిరంతరాయంగా మంచినీటిని సరఫరా చేయగలుగుతుంది. సో వందల సంఖ్యలో కొండ ప్రాంతాలకు బూస్టర్లను ఏర్పాటు చేసి సునాయాసంగా కొండ ప్రాంతాల్లోని ట్యాంకులకు కూడా మంచినీటి సరఫరా అయితే చేయడం జరుగుతుందన్నమాట.